నమస్కారం. ప్రెప్టాక్టిక్స్ చూస్తున్న వారందరికీ స్వాగతం. చరిత్ర కేవలం తేదీలు, పేర్లు కాదు. అది వ్యూహాల సమాహారం, సామ్రాజ్యాల ఆవిర్భావం, పాలకుల దూరదృష్టి. ఈరోజు మనం ప్రాచీన భారతదేశంలో ఒక సరికొత్త శకానికి నాంది పలికిన హర్యాంక రాజవంశం గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. మగధను ఒక చిన్న ప్రాంతం నుండి అపారమైన సామ్రాజ్యంగా మార్చిన ఆ మహత్తర ప్రయాణాన్ని, దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన వ్యూహాలను విశ్లేషిద్దాం. బింబిసారుడి వ్యూహాత్మక ఆవిర్భావం. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం. భారత ఉపఖండం షోడశ మహాజనపదాలుగా విభజించబడి ఉన్న కాలం. ఈ 12 రాజ్యాలలో మగధ ఒక చిన్నది. సరిగ్గా ఇదే సమయంలో హర్యాంక వంశస్థాపకుడు బింబిసారుడు రంగప్రవేశం చేశాడు. ఇతను కేవలం సైనిక బలంతో కాకుండా అసాధారణమైన రాజకీయ చతురతతో మగధ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేశాడు. అతని మొదటి వ్యూహం వివాహ సంబంధాలు. కోసల యువరాణి, లిచ్చవుల అధిపతి కుమార్తె మద్ర యువరాణితో వివాహం ద్వారా అతను శక్తివంతమైన రాజ్యాలతో మైత్రిని ఏర్పరచుకున్నాడు. ఇది సైనిక బలాన్ని పెంచడమే కాకుండా శత్రువుల సంఖ్యను తగ్గించి మగధకు రాజకీయ స్థిరత్వాన్ని ఇచ్చింది. ఇక రెండవది సైనిక విస్తరణ. అంగరాజ్యాన్ని జయించి దానిని మగధలో విలీనం చేసుకోవడం బింబిసారుడి గొప్ప సైనిక విజయం. ఇది మగధకు వ్యాపార మార్గాలపై నియంత్రణను ఇచ్చింది. ముఖ్యంగా చంపా నౌకాశ్రయాన్ని దక్కించుకోవడం ద్వారా తూర్పు సముద్ర వాణిజ్యానికి మార్గం సుగమమయ్యింది. రాజగృహను తన రాజధానిగా ఎంచుకోవడంలో కూడా బింబిసారుడి దూరదృష్టి కనపడుతుంది. 5 కొండలతో చుట్టబడి సహజ రక్షణ కలిగిన ఈ నగరం ఆ కాలంలో తిరుగులేని కోటగా నిలిచింది. పరిపాలనా రంగంలో కూడా బింబిసారుడు ఆధునిక పాలకుడిగా నిరూపించుకున్నాడు. భూమి కొలతలు, పన్నుల విధానంలో సంస్కరణలు తెచ్చి గ్రామస్థాయిలో అధికారులను నియమించి వ్యవస్థీకృత పాలనకు శ్రీకారం చుట్టాడు. అతని పాలనలో బౌద్ధమతం, జైనమతాలు విశేషంగా ఆదరణ పొందాయి. బింబిసారుడు స్వయంగా బుద్ధుడికి సమకాలీనుడు మరియు దాత. అజాతశత్రువు, ఆధిపత్యం మరియు యుద్ధతంత్రాలు. బింబిసారుడి తర్వాత అతని కుమారుడు అజాతశత్రువు మగధ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈ వారసత్వం రక్తసిక్తం. అజాతశత్రువు తన తండ్రిని బంధించి సింహాసనాన్ని దక్కించుకున్నాడు. అయినప్పటికీ అతని పాలన మగధకు మరింత కీర్తిని తెచ్చింది. అజాతశత్రువు పాలనలో అత్యంత కీలకమైనది కోసలతో మరియు వజ్జీసంఘం, లిచ్చవులుతో జరిగిన యుద్ధాలు. కోసలరాజు ప్రసేనజిత్ తన మేనల్లుడైన అజాతశత్రువుతో యుద్ధంలో ఓడిపోయి చివరికి సామరస్యంగా తన కుమార్తె వజీరనిచ్చి వివాహం చేసి కాశీగ్రామం నుండి వచ్చే ఆదాయాన్ని మళ్లీ మగధకు కట్టబెట్టాడు. కాని వజ్జీసంఘంతో యుద్ధం అజాతశత్రువు సైనిక మేధస్సును చాటిచెప్పింది. గణతంత్ర సమాఖ్య అయిన వజ్జీలు బలంగా ఉండేవారు. వారిని ఓడించడానికి అజాతశత్రువు తన మంత్రి వస్సకారుడిని బుద్ధుడి వద్దకు పంపి సంఘంలో చీలికలు సృష్టించే ఉపాయాలను తెలుసుకున్నాడు. ఆ తరువాత ముసలరథం చివరన గద కలిగిన ఆయుధం, మహాశిల, కంటకరాళ్లను విసిరే యంత్రం వంటి నూతన యుద్ధ యంత్రాలను ఉపయోగించి వైశాలిని జయించాడు. ఈ యుద్ధ వ్యూహాలు ఆ కాలంలో విప్లవాత్మకమైనవి. అజాతశత్రువు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గంగా మరియు సోన్ నదుల సంగమం వద్ద పాటలీగ్రామం అనే ఒక కోటను నిర్మించాడు. ఈ కోట తూర్పు నుండి వచ్చే దండయాత్రలను అడ్డుకోవడానికి ఉద్దేశించబడింది. కాని కాలక్రమేణా ఇది అపారమైన పాటలీపుత్ర నగరంగా మారింది. ఇది భవిష్యత్తులో అనేక సామ్రాజ్యాలకు రాజధానిగా నిలిచింది. బుద్ధుడి మహానిర్యాణం తర్వాత మొదటి బౌద్ధ సంగీతిని రాజగృహలో నిర్వహించింది కూడా అజాతశత్రువే. ఇది బౌద్ధమత గ్రంథాల సంకలనానికి దోహదపడింది. ఉదయనుడు మరియు పతనం. అజాతశత్రువు తర్వాత అతని కుమారుడు ఉదయనుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఉదయనుడి పాలనలో అత్యంత ముఖ్యమైన నిర్ణయం రాజధానిని రాజగృహ నుండి పాటలీపుత్రకు మార్చడం. రాజగృహ సహజ రక్షణకు అనుకూలమైనప్పటికీ వాణిజ్య విస్తరణకు, రాజ్య విస్తీర్ణతకు మధ్యలో ఉన్న పాటలీపుత్ర వ్యూహాత్మకంగా మెరుగైనది. ఇది గంగా సోన్ నదుల సంయోగం వల్ల జలమార్గ రవాణాకు అనుకూలంగా ఉండటంతో పాటు చుట్టూ జలదుర్గ రక్షణను అందించింది. ఈ నిర్ణయం మగధను ఉత్తర భారతదేశ వాణిజ్య, రాజకీయ కేంద్రంగా మార్చింది. అయితే ఉదయనుడి తర్వాత హర్యాంక వంశం బలహీనపడటం మొదలైంది. తరువాతి రాజులు, ముఖ్యంగా
ఉదయనుడి కుమారుడు అనిరుద్ధుడు, ఆ తరువాత ముండు, చివరి పాలకుడైన నాగాదశకుడు బలహీనమైన పాలకులుగా నిరూపించుకున్నారు. వీరు తమ పూర్వీకుల రాజనీతిజ్ఞతను కొనసాగించలేకపోయారు. ప్రజలలో తీవ్ర అసంతృప్తి పెరిగిపోయింది. ఈ రాజకీయ శూన్యతను నాగాదశకుడి మంత్రి శిశునాగుడు చక్కగా ఉపయోగించుకున్నాడు. ప్రజలు మరియు ఆస్థానికుల మద్దతుతో శిశునాగుడు నాగాదశకుడిని సింహాసనం నుండి తొలగించాడు. అలా క్రీస్తుపూర్వం 413లో మగధను దాదాపు 130 సంవత్సరాలు పాలించిన హర్యాంక రాజవంశం అంతమై శిశునాగ రాజవంశం స్థాపించబడింది. కాని హర్యాంకలు వేసిన పునాదులు అనూహ్యమైనవి. వారు నిర్మించిన బలమైన పరిపాలనా వ్యవస్థ, విస్తరించిన భూభాగాలు, పాటలీపుత్ర వంటి వ్యూహాత్మక నగరాలు భవిష్యత్తులో క్రీస్తుశకం నాటికి మౌర్య సామ్రాజ్యం వంటి గొప్ప సామ్రాజ్యాల ఆవిర్భావానికి మార్గం సుగమం చేశాయి. చూశారు కదా, హర్యాంక రాజవంశం ఎలా కేవలం సైనిక బలంతో కాకుండా తెలివైన వ్యూహాలతో, వివాహ సంబంధాలతో, పరిపాలనా సంస్కరణలతో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించిందో. వారి వారసత్వం ప్రాచీన భారతదేశ చరిత్రగతిని మార్చివేసింది. ప్రెప్టాక్టిక్స్లో మరెన్నో ఇలాంటి ఆసక్తికరమైన చారిత్రక విశ్లేషణల కోసం వేచి ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తదుపరి వీడియోలో కలుద్దాం.